హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకా వీడియో పెట్టలేదు ఏంటని అనుకుంటున్నారా? వీడియో పెట్టడం లేట్ అయితే అవ్వచ్చు కానీ పెట్టడం అయితే పక్కాగా పెడతానండి. అయితే ఈరోజు వీడియో పాలకూరతో బిర్యానీ అండి. పాలకూరతో బిర్యానీ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని, లేదు అనుకున్న నార్మల్ రైస్ని అయినా సరే కడిగేసి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని దాన్ని మెత్తగా ఈ మాదిరిగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండి హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అంతా కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా దోరగా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేగిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పాలకూరని ఇందులో వేసేసుకుని అది కూడా దగ్గరికి ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుని దాన్ని బాగా దగ్గరికి ఈ మాదిరిగా ఫ్రై చేసేసుకొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని బాగా ఎసరును మరగనివ్వాలి. ఎసరు మరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఉడుకుతుంది అనగా ఒకసారి ఇలా కలిపేసుకొని మరోసారి మూత పెట్టుకొని చిన్న మంట మీద దగ్గరికి అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా ఎసరంతా ఇంకిపోయిన తర్వాత రైస్ అయితే ఉడికిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో? ఈ పాలకూర బిర్యానీ టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో మనకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది.